హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. ఓకే, ఇప్పుడు మన వీడియోకైతే వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి విజయవాడలో షూట్ చేసిన వీడియో అనమాట. విజయవాడ భవానీ ఐలాండ్. యాక్చువల్లీ టెంపుల్కి వెళ్ళాల్సిన ఉండే అనమాట. బట్ టెంపుల్కి వెళ్ళడానికి ఒక రోజు ముందు ఏమైందంటే, మేము ఒక రూమ్ తీసుకున్నాం కదా, యాక్చువల్లీ అక్కడే స్టే చేసామన్నమాట 1 డే మొత్తం. ఆ అన్న ఏంటంటే ఏదైనా కార్ చూస్తా నేను అన్నట్టు బయటికి వెళ్ళాడు. ఇంకా బయటికి వెళ్తే మేము ఖాళీగా ఉన్నాం కదా, ఖాళీగా రూమ్లో ఉండి ఏం చేస్తాంలే అన్నట్టు జస్ట్ ఒక టైం పాస్ లాగా బయటకైతే వచ్చామన్నమాట. 4 పిల్లల్ని వేసుకొని మేము ఇద్దరమే ఒక ఆటో ర్యాపిడో బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మంచి లొకేషన్, పిల్లలు ఆడిపించుకోవడానికి ఏమైనా ఉందా అని అడిగితే కనుక అప్పుడు ఇట్లా భవానీ ఐలాండ్ అనే ఒక అదే పార్క్ లాగా ఉంటుందమ్మా, పిల్లలు ఆడుకోనికి బాగుంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడుకోవచ్చు అక్కడ అన్నారనమాట. ఇంకెలాగో అన్న రావడానికి నైట్ అయిపోతుంది, అంతవరకు రూమ్లో ఖాళీగా ఉండి చేసేది ఏమీ లేదు, పడుకోవాలంటే ఎంతసేపు అని పడుకుంటాం, అవ్వదు కదా పిల్లల్ని పెట్టుకొని అనేసి ఇంకా ఏదైతే అది పా అని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకొని 4 పిల్లల్ని వేసుకొని ఇద్దరం బయలుదేరిపోయినాం అనమాట. మొత్తానికైతే అనుకున్నట్టుగా మంచిగా సక్సెస్ఫుల్గా వీళ్ళ 4 హ్యాపీగా 1 డే మొత్తం స్పెండ్ చేయించామన్నమాట. మా వరుణ్కి, నక్షత్రకి, అలాగే వీళ్ళ పిల్లలిద్దరికీ కూడా ఫస్ట్ టైం బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయించినాం అనమాట. అబ్బా, వీళ్ళ ఆనందం చూడాలి. అప్పుడు అనిపించింది నాకైతే కనుక, ఈ అమ్మ జీవితం బతికితే ఇట్లనే బతకాలరా, జీవితంలో సంపాదించినంత ఏం చేసుకుంటాం చెప్పండి, ఈ ఆనందాల కోసమే కదా. ఎంత అన్నా కానీ వీళ్ళ ఆనందం ముందు ఇంతకంటే ఇంకా ఎక్కువైనా కష్టపడినా పర్లేదు, కానీ వీళ్ళ ఆనందాలు అయితే ఆపకూడదు అనిపించింది నాకైతే కనుక. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నిజంగా చెప్తున్నా, జస్ట్ ఈ భవానీ ఐలాండ్ వెళ్ళి వచ్చినందుకు మాకి 2000 అబోవ్ పే అయిపోయిందనమాట నాకైతే కనుక. ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర ఏముండదు ప్రజెంట్. సో అందుకనేసి ఇంకా నేనే తీసుకెళ్ళిపోయినా. ఏంటైతే అంత అయింది, ఆడుకుందాం, ఎంజాయ్ చేద్దాం, మంచిగా మళ్ళీ ఇలాంటి మూమెంట్స్ దొరుకుతాయి కదా, అందుకని ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. ఓకే, ఇక్కడ మనీ మ్యాటర్ కాదు, మా ఎంజాయ్మెంట్ కోసం చెప్తున్నా అనమాట. కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి అన్నట్లు ఇది కూడా అంతే అనమాట. కానీ మా పిల్లల ఆనందం ముందర ఇవి ఏమీ కనిపించలేదు నాకైతే కనుక. చాలా హ్యాపీగా ఉన్నారనమాట. నిజంగా వీళ్ళ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళ ఆనందం చెప్పలేను నేనైతే కనుక. యాక్చువల్లీ ఎక్స్ప్లెనేషన్ లేకుండా వీడియోని ఒరిజినల్గా పెడితే వీళ్ళ ఆనందం మాటలు మీకే అర్థమవుతాయి. నా ముఖానికి బొట్టు ఎందుకు లేదంటే చెమటలు భయంకరంగా పెడుతున్నాయి అనమాట. ఆ చెమటలకి నేను ఎన్ని బొట్లు పెట్టినా ఆ బొట్లు ఊడిపోతాను నా ముఖాన. సో ఇంకా నేనేం చేయలేను అనమాట. సరే, ఇక్కడ నుంచి మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఎందుకంటే ఈ మాటలన్నీ మీరు మిస్ అయిపోతారు. వీడియో అయితే మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలా అయితే వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో వీడియో ఎలా ఉంది ఏంటనేది మీకు అర్థమవుతుంది. కామెంట్ చేయడానికైనా లైక్ చేయడానికైనా ఈజీగా ఉంటుంది అనమాట. నిజంగా చెప్తున్నా, సూపర్ వీడియో అని చెప్తాను నేనైతే కనుక. ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియో అనమాట ఇదైతే కనుక. మస్తు ఎంజాయ్ చేసినాం 4 కూడా, పిల్లలతో పాటు మేము కూడా చిన్నపిల్లలాగా ఆడుకున్నాం అనమాట. సో అన్నీ మొత్తం ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను అయితే కనుక. ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్ అనేవి నాకు మళ్ళీ వస్తాయో రావో నాకు తెలియదు. ఏదైనా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, ఉన్నప్పుడే చూసుకోవాలి అన్నట్టు అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. అంత మొత్తం కూడా వ్లాగ్ అయితే ఉంటుంది, మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి. నిజంగా చెప్తున్నా, మంచి వీడియోస్కి అయితే కనుక రీచ్ ఉండదు, జనాలకి వెళ్ళవు, వ్యూస్ రావు. కానీ కొంచెం డల్గా ఏడ్చుకుంటా బాధపడతా ఒక సెంటిమెంట్ థంబ్నెయిల్ పెడితే మాత్రం ల్యాక్స్లో పోతాయి. బట్ ప్రతిసారి అది వర్కౌట్ అవ్వాలంటే అవ్వదు కదా. ఇలా కొన్ని హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి. సో అలాంటి హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసినప్పుడు కూడా పెద్ద యూజ్ ఏమి ఉండదు. బట్ కానీ ఇన్ కేస్ ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా చూసుకోవడానికైనా బాగుంటాయి కదా అన్నట్లు యూట్యూబ్లో అయితే పోస్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అలాగే మా వరుణ్ని, నక్షత్రాన్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట. ఓకే, ఇంకా మన వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వీడియో ఎలా ఉంది కామెంట్లో షేర్ చేయండి. అలాగే విజయవాడలో ఈ భవానీ ఐలాండ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కామెంట్లో షేర్ చేయండి. ఓకే, వ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి.
అమ్మ చల్లగా ఉంది రారే, చల్లగానే ఉంది రారే. మనం మీ ఇష్టం, ఇంక ఎంతసేపు ఆడుకుంటారో ఆడుకోరు. ఇంకా 6 గంటల వరకు అంట, 6 గంటల వరకు ఉండొచ్చు అంట. చూద్దాం బా కదా, చూద్దాం. ఉంటే పెట్టిద్దాంలే. రిసెప్షన్. అమ్మాయ దేవుడా, ఆడుకోర్రా బాబు. ఇంకా చల్లగా ఉంది చెట్ల కింద ప్రశాంతంగా. అయ్యో గేమ్స్ ఆడుకొని కూడా ఉన్నాయి. వారింగా ఆడుకోరు. ఇంకా బుద్ధి కొట్టిన చెప్పి ఆడుకోర్రా బాబు. ఫుడ్ కోర్ట్ లేదు కానీ ఇవి ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, టీ కాఫీ కూడా ఉంది. కాఫీ వదమ్మా, దీని నుంచి పాడ ఆడిపించుకుని. ఇయ్యాలలు ఉన్నాయి. పోయింది యాడ జూపాలకు తిరుపతిలో ఉంది. ఇంత పెద్ద పులిని, సింహమ్మ పులిని అయింది. అది పెద్ద కట్టినారు విగ్రహం. దామా సైక్లింగ్ కూడా ఉంటుంది. సైకిల్స్ చాలా ఉన్నాయి, సైకిల్స్ చాలా ఉన్నాయి. బా ఇంకా అప్పుడే ఎక్కినారు అబ్బా ఇద్దరు అన్న చెల్లెలు. వాడు కొడతాడు కలిగేసి. ఇచ్చుడు ఏం మరుగుతుందమ్మా బుడ్డది. దగ్గర 4 చేతులు ఉంటాయా? అంత భయం దాన్ని ఎందుకు ఎక్కినావే? కానీ వాడు చూడు వెనకలా పగులుతా అంతే బొల్ల పక్క పడతాడు. పో నువ్వు కార్తికేయ. చిన్న ఊపే. ఇట్లే పడతాడని ఇద్దరిని కూర్చోవట్లేదంటే పట్టుకుంటారేమన్నా. పడరా లేపరు ఎప్పలేను. గట్టిగా రత్త నువ్వురా ఊపు, నువ్వు ఊపు నాన్న.
అరే కార్తికేయ పక్కరా. కార్తికేయ పక్కన నన్ను పిల్ల ఉంటాడు. కార్తికేయ పక్కరా. అదా మీ ఒక్కరికి చెప్తారా ఎవరు రాకూడదా? దిగుతాయి. హెలికాప్టర్ లెక్కినారు. హాయ్ చెప్తా బుడ్డది బాయ్ అట్ట. పాప పట్టుకో నక్షత్ర. పాప పట్టుకో పట్టుకో. తిరిగి అలసిపోయినారు. ఇంకా మా బోట్ వచ్చింది, మేము రిటర్న్ వెళ్ళాలి. ఇంకా ఏం మాట్లాడినారో అబ్బా అబ్బా. వరుణ్ అసద్దమ్మా. పోదామా వాళ్ళకి పోదాం. వాళ్ళకి పడవా వాళ్ళకి ఇంటికా ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి ఈరోజుకి వీడియో అనమాట. మా రిటర్న్ ప్రయాణం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ రూమ్కి వెళ్ళేసి ఇది శుభ్రంగా తినబెట్టుకొని పండబెట్టుకున్నాం అనమాట. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేయండి. నిజంగా మేమైతే చాలా అంటే చాలా బాగా ఆడుకున్నాం అనమాట. సూపర్గా. ఓకే, బాయ్ బాయ్. మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను. వీడియోలో లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.